హాయ్ అండి. మీ పేరు? సాయి ప్రకాష్. సాయి ప్రకాష్. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. మీరు హైదరాబాదేనా? ఓకే. ఏం చదివారు? సిఎస్సి కంప్యూటర్ సైన్స్ బీటెక్. సో ఇప్పుడు ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారు? యూకే యూకే. ఏ యూనివర్సిటీ? కోవెంట్ యూనివర్సిటీ. ఏం చదవాలనుకుంటున్నారు? ఇది కంప్యూటర్ సైన్స్. సో ఎన్ని రోజుల నుంచి వచ్చి తిరుగుతున్నారు ఇక్కడ ఆఫీసుల చుట్టూ? జస్ట్ 10 days అండి. 10 daysలోనే నాకు ఒక హోప్ వచ్చింది. అండ్ మోరోవర్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వీళ్ళే అన్నీ చూసుకుంటారు A to Z. సో మీరు ఇంతకు ముందు ఎక్కడికైనా వెళ్ళారా ఆల్రెడీ? అంటే పాస్ట్లో వెళ్ళాను, బట్ నాకు అంత హోప్ రాలేదు అండ్ అది ఫెయిల్ అయింది కూడా. ఇక్కడికి వచ్చినాక వీళ్ళు A to Z అన్నీ చెక్ చేసి నాకు తగ్గ ప్రొఫైల్కి నా కాలేజ్ అండ్ అన్నీ చూసుకుని చేస్తున్నా. ఆల్రెడీ నా కాలేజ్ వచ్చేసింది. ఓ, మీకు వచ్చేసింది ఆఫర్ లెటర్. ఆల్ రైట్. సో ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు మీరు? 1 year. 1 year నుంచి ట్రై చేస్తున్నారు. ఓకే. మీ గోల్ ఏంటో? డేటా సైంటిస్ట్ ఇష్టం. సో ఎందుకు యూకేకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మాస్టర్స్ కంప్లీట్ చేసి ఒక గుడ్ జాబ్, ఎంఎన్సీ కంపెనీలో ఒక గుడ్ జాబ్ కొట్టాలి అన్నది మీ ఆశ. రైట్. సో ఏమేమి మీకు కష్టాలు వచ్చాయండి మీరు ఈ ప్రయత్నంలో? 1 year అంటే నాట్ అ బిగ్ డీల్, లైక్ వెరీ బిగ్ డీల్ కదా, చిన్న విషయం అయితే కాదు కదా. సో ఏమేమి హర్డిల్స్ వచ్చాయి మీకు? ఫస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం, అది కరెక్ట్ కాలేజా కాదా అని చెక్ చేసుకోవడం, అవన్నీ చూసుకోవడం అదొకటి. అండ్ సెకండ్ లోన్ అండ్ ఇష్యూస్, లోన్లో సిబిల్ ఇష్యూస్ కానీ అవన్నీ ఒకటి. సో ఈ రెండు చాలా మేజర్గా నేను ఫేస్ చేశాను. ఓకే. బయట అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఇక్కడ వీసోర్స్ మీకు ఎలాంటి కంఫర్ట్ ఇచ్చింది? వీళ్ళు ఫస్ట్ వెళ్ళగానే బయట చేసినట్టు వెంటనే చేసేయడం, లాగిన్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. ఫస్ట్ మన ప్రొఫైల్ని ఒక 3-4 days మొత్తం అనాలిసిస్ చేసి మనకి పిలిచి మొత్తం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి కాలేజ్ చూస్ చేసుకోవడం చెప్తారు. కాలేజ్ వచ్చినాక తర్వాత మళ్ళీ మన డీటెయిల్స్, మన పేరెంట్స్ డీటెయిల్స్ తీసుకుని లోన్ వీటికి ఏమేమి కావాలి ఏమేమి వద్దు అన్నీ చెక్ చేసుకుని చెప్తారు. సో నాది ఇప్పుడు లోన్ ప్రాసెస్ జరుగుతుంది, ఇంకా లోన్ రావడమే లేట్. సో లోన్ మీకు ఈజీ అయిపోయింది ఇక్కడ, బికాస్ వన్ స్టాప్ డెస్టినేషన్ కాబట్టి లోన్ అంతా మీకు ఇక్కడే అయిపోతుంది. సో నెక్స్ట్ ఏ యూనివర్సిటీ అన్నది కూడా వీళ్ళు మీకు గైడ్ చేశారు, రైట్? అది కాక మళ్ళీ ఇప్పుడు బయట అనుకోండి, ఇప్పుడు కాలేజ్ చూస్ చేసుకున్నాక లోన్ మళ్ళీ మనం వేరే చోటుకి వెళ్ళి చేసుకోవడం అది ఉంటుంది. కానీ ఇక్కడ అదేముండదు, అన్నీ ఇక్కడే అయిపోతుంది A to Z. ఎస్, బ్యాంకర్స్నే వీళ్ళు ఇక్కడ లాక్ చేస్తున్నారు. సో మనకు కావాల్సింది మరి స్కాలర్షిప్ విషయం? నాకు 2,500 pounds వచ్చినాయండి స్కాలర్షిప్. ఓ వావ్. ఓకే. సో ఫైనల్గా చాలామంది, ప్రతి ఒక్కరు అనుకుంటారు, ముఖ్యంగా యూత్ అయితే ఫారెన్కి వెళ్దాం, చదువుకుందాం, ఉద్యోగం చేద్దాం, సెటిల్ అవుదాం అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. సో కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, కొంతమందికి రూట్ తెలుస్తుంది, తెలియదు, కొంతమంది దే ల్యాండ్ అప్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ ఇష్యూస్ కదా. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు చెప్పే మాట? వీసోర్స్కి వస్తే ఒక హోప్ వస్తుందండి. అంటే హోప్ లేని వాళ్ళకి కూడా ఒక హోప్ అవుతుంది వీసోర్స్ అనేది. కొంచెం నాలెడ్జ్ ఉన్నా ఇంకా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అంటారు వీసోర్స్ నుంచి, రైట్? డెఫినెట్లీ. అంటే దే చూస్ యూ రైట్ పాత్. ఓకే. సో మీరు వెళ్ళాల్సిన దారి అది కాదు. కొంతమంది నిజంగానే ఫెయిరీ టేల్స్ లాగా డ్రీమ్స్లో ఉంటాం, నాకు ఆ యూనివర్సిటీ కావాలి, నాకు ఇది కావాలి, ఇంత లోన్ కావాలి, అంత లోన్ కావాలి అని. బట్ కాదురా నాయన, నీ ప్రొఫైల్ ఇది. సో నువ్వు ఇలాంటి డ్రీమ్, నీకు ఈ యూనివర్సిటీ అయితే సెట్ అవుతుంది, దీనికోసం నువ్వు లోన్ ఇట్లా ఉంటుంది, లోన్ ప్రాసెసింగ్ ఇది ఉంటుంది, దీనికి ఇంత అవసరం అవుతుంది, దీనికి తగ్గట్టు నువ్వు స్కాలర్షిప్ అదే రోజు, ఏ రోజైతే నువ్వు యూనివర్సిటీకి అప్లై చేస్తావో అదే రోజు స్కాలర్షిప్కి అప్లై చేస్తావు. అండ్ నువ్వు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉన్నావో కూడా నిన్ను చక్కగా గైడ్ చేస్తుంది. సో పదే చెప్పే మాట, నేను చెప్తున్నానో తన చెప్తున్నారనో కాకుండా మీరు రండి, పిల్లల్ని ఫారెన్కి పంపించాలి అనుకుంటే. ముఖ్యంగా యూకేకి వీసోర్స్ అయితే పెట్టింది పేరు. అఫ్కోర్స్ ఎక్కడ ఫారెన్లో చదువుకోవాలన్నా ది బెస్ట్ ఆప్షన్ వీసోర్స్. రండి, ప్రతి ఒక్క టేబుల్లో కూర్చోండి, మీకున్న అనుమానాలన్నీ క్లియర్ చేసుకోండి, దెన్ టేక్ యువర్ డెసిషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.